హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. తెనాలిలో 2000 రూపాయల నోట్ల కలకలం. వైకుంఠపురం దేవస్థానం హుండీలో 2000 రూపాయల నోట్లు వేసిన అపరిచిత వ్యక్తి. హుండీ లెక్కింపులో బయటపడిన 2000 రూపాయల నోట్లు. హుండీ లెక్కింపులో 2,44,000 రూపాయలు చేసే 2000 రూపాయల నోట్లు. 2000 రూపాయల నోట్లు పాపం అప్పుడు రద్దయిన సమయంలో ఉన్నట్టుంది తన దగ్గర, అవి ఉండి లేచినట్టుంది. చూద్దాం, దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. 10 సంవత్సరాలతో ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో 750 కోట్లతో ఇన్ఫోసిస్ విస్తరణకు ఎంఓయు. విశాఖలోని జ్యువెలరీ హోమ్ దగ్గర 2వ రోజు ఉద్రిక్తత. మొన్న ఆల్రెడీ ఉద్రిక్తత ఉందని చెప్పి మనం నిన్ననే న్యూస్ చూసినాం. మళ్ళీ ఈ రోజు కూడా అదే న్యూస్ రిపీట్ అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయాన్ని దయచేసి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మీకు తెలియపరుస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు బ్యూరోను పరిశీలించిన మంత్రి నిమ్మల. రామగుండం సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీపీ దాడులు. ఏం ఏసీపీ దాడులు కానీ ఇంకో రేంజ్లో జరుగుతున్నాయి మొత్తానికి మాత్రం. మదిరిలో ఉరివేసుకుని తల్లి, 2 కుమార్తెలు ఆత్మహత్య. పాపం వీళ్ళకి అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళు. ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ నేత చంద్రహోస్ మృతి. మహాకుంభమేళలో ఇప్పటి వరకు 10 కోట్ల మంది పాల్గొన్నారు. 10 కోట్ల మంది స్నానాలు చేశారు. ఇనుపయుగం తమిళనాడులోనే మొదలైంది అని స్టాలిన్ అంటుండు. చూడండి, ఈ నెల 28వ తారీఖు 1 నెల 2025వ తేదీ మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా పరిషత్లో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఫండ్స్ సహకారంతో దివ్యాంగుల సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించబడుతుంది. కావున దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, 3 చక్రముల సైకిల్, 2 చక్రముల తోపుడు కుర్చీ, వీల్ చైర్, చెంక కర్రలు ఇటువంటివి ఇవ్వబడును. కావున ఈ నెల 28వ తారీఖున 10 గంటల నుండి 4 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం, టెక్కలి ఎంపీడీఓ కార్యాలయం, పలాస ఎంపీడీఓ కార్యాలయాల వద్ద జరుగుతుంది. కావున దివ్యాంగులు సద్వినియోగం చేసుకోగలరు. పైన జరిగిన సహాయ ఉపకరణలకు గుర్తింపు కొరకు హాజరు వారు ఈ దిగువకు పేర్కొన్న ధృవపత్రములతో 1 జత జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్స్ తీసుకొని హాజరు కావాలను. సదరం వైద్య ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్ లేదా వాటర్ కార్డ్, ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, యూడిఐడి కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలను. దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మేము దివ్యాంగులకు పేరున విన్నవించుకుంటున్నాం. ఏపీలో భూముల రీసర్వే సందేహాలు నివృత్తి హెల్ప్ లైన్ ఏర్పాటు. సూపర్. ఏపీలో భూముల రీసర్వేలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు సర్వే సెటిల్మెంట్ భూ రికార్డు శాఖ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భూ యజమానులతో పాటు రెవెన్యూ సర్వే అధికారులు, సిబ్బంది సైతం కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు 8143679322 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. బాగుంది ఏపీలో ఈ ప్రోగ్రాము. దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ నెంబర్ను సంప్రదించవచ్చు. 10,000 మొత్తం. ఈ ఫోన్ నెంబర్ మరొకసారి చెప్తున్నా, వినండి. ఏపీ రాష్ట్ర ప్రజలంతా 8143679322 ఈ నెంబర్ను సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారాల గురించి తెలుసుకోండి. అధికారులు నిర్ధారించిన కొలతలపై అప్పీలు చేసుకునేందుకు ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం చాలా మంచిగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని మన తెలంగాణలో కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను కోరుకోవడం జరుగుతుంది మా సంస్థ తరఫున. ఏపీ సిఆర్డిఏ కమిషనర్ కన్నాబాబు బాధ్యత స్వీకరణ.
ఏపీ సిఆర్డీఏ కమిషనర్గా కె కన్నాబాబు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న కాటమనేని భాస్కర్ను బదిలీ చేసి ఆయన స్థానంలో కన్నబాబును నియమించింది. ఈ మేరకు ఆయన విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కన్నబాబు గారు, కంగ్రాచులేషన్స్ మీకు. చాలా బాధ్యతాయుతమైన పోస్ట్ అది, సద్వినియోగం చేసుకోగలరని మా యొక్క మనవి. హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్, 8 మంది దళారులను గుర్తించిన పోలీస్. హైదరాబాద్ సరూర్ పరిధిలోని ఎల్కనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 8 మంది దళారులను పోలీసులు గుర్తించారు. గత 6 నెలలుగా ఎల్కనంద ఆసుపత్రిలో ఈ తతంగం నడుస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన వైద్యులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యుడితో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి నిర్వాహకుడు సుమంత్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో ఈ విషయం కాక తాజాగా కూడా ఒక విషయం వచ్చింది. అట్లే మార్నింగ్ మన ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఒక విషయం రావడం జరిగింది. అదేంటంటే కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ? రష్యా ఉక్రెయిన్ వైద్యులకు దందాలతో లింకులు. చూడండి ఇది ఎంత పెద్ద ఎత్తున ఉందో. నిజంగా నేను దీని మీద మన ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య గారు వారి బృందంతో వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో నేను అక్కడనే ఉన్నాను. ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. నేను మన హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ ద్వారా ఈ విషయంలో ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియపరచడం జరిగింది. తెలియపరిచినందుకు గాను ఎందుకు మనం తెలియపరిచేందుకు కావచ్చు, లేదంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు, మన వార్త వాళ్ళ వరకు చేరవచ్చు, చేరకపోవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం దీని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొని దీని విషయంలో చాలా పటిష్టంగా, కఠినంగా వర్క్ చేస్తున్నారు. ఈ దీంట్లో పాల్గొన్న వైద్యుల కోసం, పారిపోయిన వైద్యుల కోసం ఒక 10 బృందాలు ధారిస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు తొందరలోనే దొరుకుతారు. ఇది చాలా భారీ ఎత్తున ఉంది మాఫియా ఇది. దీని మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం. కాబట్టి మేము ప్రభుత్వానికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. పోలీస్ స్టేషన్ బాత్రూంలో 3 లక్షలు ఇచ్చిన చూసుకో. ఇదేందో మరి, పోలీస్ స్టేషన్ బాత్రూంలో 3 లక్షలు. బాత్రూంలో నన్ను ఎరగబోతారు వచ్చారు. మరి 3 లక్షల కథ ఎందుకు చూద్దాం. సంచలనంగా మారిన సిఐ బాధితుడి ఆడియో కాల్. లక్షలు తీసుకున్నావు, కేసు ఎందుకు పెట్టావు? సిఐకి వార్నింగ్. అరే భయ్, ఫస్ట్ ఈ లంచం ఇచ్చినందుకు మళ్ళీ ఈ కొట్లాటేందుకు? చట్టం దృష్టిలో లంచం తీసుకున్న వారు నేరస్తులే, ఇచ్చిన వారు నేరస్తులే. ఇది తీసుకున్న వారిది తప్పే, ఇచ్చిన వారిది తప్పే. ఈ వివరాలకు వస్తే ఏం జరిగిందో చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఫోన్ కాల్ ఆడియో ఒకటి వైరల్గా మారింది. ఓ సిఐ మరో వ్యక్తికి సంబంధించి దాదాపు 10 నిమిషాలు నివిడి ఉన్న ఆ వీడియో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై పెట్టిన అట్రాసిటీ కేసులో 3 లక్షలు తీసుకుని కూడా ఎందుకు కేసు నమోదు చేశావంటూ సదరు వ్యక్తి సిఐని బెదిరించడం సంచలనంగా మారింది. కేసు విషయమైన తనను రక్షించాలని మీ వద్దకు వచ్చారని, మీరు చెప్పినట్లుగానే 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బాత్రూంలోని బకెట్లో పెట్టినట్లు ఆడియోలోని వ్యక్తి చెప్పారు. అయినా తనను రక్షించకుండా కేసు ఎందుకు నమోదు చేశావంటూ సిఐని సదరు వ్యక్తి దబాయించాడు. బాత్రూంలో డబ్బులు పెట్టినప్పుడు తాను వీడియో రికార్డ్ చేశానని, దాన్ని మీ ఉన్నతాధికారుల మీడియాకు పంపిస్తానంటూ సిఐని హెచ్చరించాడు. కాపాడాలంటూ లక్షలు ఇచ్చిన కేసు పెట్టామంటూ సిఐతో వాగ్వాదానికి దిగాడు. సిఐ మాత్రం స్టేషన్కు రా, అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామంటూ నెమ్మది స్వరంతో సమాధానం చెప్తున్నట్లు ఆడియో ద్వారా తెలుస్తుంది. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో తాజాగా బయటకు రాగా సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. మరోవైపు ఈ ఆడియో వ్యవహారం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తుంది. వారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడవలసి ఉంది. ఓకే, ఈ విషయంలో వాస్తవంగా సోషల్ మీడియాలో నేను కూడా చూసిన దీన్ని. అతను ఏం చెప్తున్నాడంటే, నేను బాత్రూంలో బకెట్లో అమౌంట్ పెట్టిన వీడియో రికార్డింగ్ నా దగ్గర ఉంది, నేను దాన్ని రిలీజ్ చేస్తాను. కానీ మరి ఆ వీడియో రికార్డ్ రిలీజ్ అయిందో లేదో నాకైతే తెలియదు. కానీ నాకు ఇంతవరకు నేనైతే సోషల్ మీడియాలో చూసినా నాకు కనపడలేదు, యూట్యూబ్లో పెట్టినాం. నేను ఈ విషయంలో నాకున్న పరిజ్ఞానం మేరకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అసలు ఫస్ట్ లంచము ఇవ్వాలి
అనే ఆలోచనను, లంచం ఇచ్చి పని చేయించుకోవాలి అనే ఆలోచనను ప్రజలు విడనాడాలి. వాస్తవంగా మన చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. చట్టం పట్ల పూర్తి అవగాహనను, సరైన అవగాహనను తెలుసుకొని మనం కనుక నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఆ అవగాహన ప్రకారం ఉండి మనం కొట్లాడితే చట్టంతో తప్పకుండా మనం గెలుస్తాము. దీన్ని గ్రహించాలి ప్రజలు. దీన్ని గ్రహించక లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాలనే ఆలోచనలో ఎక్కువ ప్రజానీకం ఉంది. కానీ అక్కడ అధికారులు లంచం ఇస్తేనే స్పందించి పని చేస్తున్న తరుణం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ అధికారులు కూడా ఈ లంచాలు తీసుకోవడంలో చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు కూడా ఈ విధంగా ప్రవర్తించడం చాలా అన్యాయము. ఇక అలాంటి లంచాలు తీసుకున్న వాళ్ళు ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఖరికి శిక్షణ పాల్గొనాల్సి వస్తుంది. ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అట్లా సస్పెండ్ అయ్యి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళని మనము న్యూస్లలో ఎంతమందిలో చూస్తున్నాము. కానీ ముందుగా నేను ప్రజలలో అవగాహన రావాలి. అసలు లంచం ఇస్తేనే ఎందుకు పనిచేస్తారు, లంచం ఇవ్వకుంటే ఎందుకు పనిచేయరు అని నిలదీసే తత్వము ప్రతి ఒక్కరిలో రావాలి. నిలదీసే తత్వం రావాలంటే ఫస్ట్ మనము ప్రతి ఒక్కరము నీతి, నిజాయితీ, ధర్మంగా ఏ తప్పు చేయకుండా మన జీవితాన్ని మనము గడుపుతున్నట్లయితే ఎవరిని నిలదీయడానికైనా మనం వెనకాడకుండా ఉండగలుగుతాం. మనలో ఏదో కొంచెం పొరపాటు తప్పిదం ఉన్నప్పుడే మనం నిలదీయలేని పరిస్థితులు ఎదురవుతాయి. కనుక ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ మనము తప్పు చేయకుండా మనం ఉండాలి. తర్వాత మనతో తప్పు చేయించాలని చూసే వ్యక్తులను మనం వదలొద్దు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఇంకెవరైనా కావచ్చు. కానీ మనం నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వంతో మనం ముందుకెళ్తే తప్పకుండా ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడతామని చెప్పి నేను హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియపరుస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే మరి నిజంగా లంచం ఇచ్చిందా లేదా, ఇప్పుడు ఆ సిఐ గారు న్యూస్లో చూస్తున్నాం మనము, కూల్గా సమాధానం చెప్పారు, స్టేషన్కి రా మాట్లాడదామన్నారని చెప్పి అంటున్నారు. నిజంగా తీసుకున్నా తీసుకోకపోయినా ఒక అధికారిగా సమాధానం చెప్పవలసిన విధానం అయితే అదే అని చెప్పి నేను దాన్ని సమర్థిస్తున్నా. కానీ అతను తీసుకోలేదు అని నేను అనట్లేదు, తీసుకున్నాడు అని నేను అనట్లేదు. తీసుకున్నాడా తీసుకోలేదు అనేది ఇక ముందు మనకు తెలుస్తుంది. దీని మీద దర్యాప్తు సంస్థలు ఉంటాయి, దీన్ని దర్యాప్తు చేస్తారు అన్ని కోణాల నుంచి. ఆ దర్యాప్తులో ఖచ్చితంగా నిందితులు దొరుకుతారు. దొరికిననుకో చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అక్కడ మనిషి మాట్లాడే మాట విధానాన్ని బట్టి తప్పు జరిగిందా లేదా అనేది కొంతమేరకు అంచనా, దాన్ని మనము ఫైండ్ అవుట్ చేసి మరి సిఐ గారు ఈ విధంగా రమ్మంటున్నారు, మాట్లాడదాం రమ్మంటున్నారు. ఆయన దురుసుగా మాట్లాడినా కూడా అంటే వాళ్ళు ప్రజలకు సేవ చేసే ఒక స్థానంలో ఉన్నవారు పోలీసు వారు. కాబట్టి వారు తప్పు చేసిరా లేదా అనేది సెకండరీ. కానీ అవతల పర్సన్ ఎంత దురుసుగా ప్రవర్తించినా కూడా వారు మాత్రము ఆ విధంగా సున్నితమైన మనస్తత్వంతో మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు. దాని మీద అనవసరమైన కామెంట్లు చేసి చేయొద్దు. మనమే చూస్తుంటాం సాధారణంగా పోలీసు వారు దురుసుగా మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా కూల్గా సమాధానం ఇచ్చిందని కొంతమంది ఉంటారు. అయితే అంటే కూల్గా సమాధానం ఇస్తే ఈ విధంగా, దురుసుగా మాట్లాడితే ఇంకొక విధంగా. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఆయన దురుసుగా మాట్లాడవలసింది అనే కోణం ఉంది. కానీ చట్ట ప్రకారం అయితే ఆయన న్యాయబద్ధంగానే మాట్లాడారని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ ఆయన మాట్లాడిన ఆడియో రికార్డు వినడం జరిగింది. ఆ ఆడియో రికార్డులో ఎక్కడ కూడా ఆయన నిన్ను అమౌంట్ అడిగినా, నీ దగ్గర అమౌంట్ తీసుకున్నా అని ఒప్పుకున్న సందర్భాలు ఏమీ లేవు. సరే మనం అనుకుంటాం తీసుకున్నాడు ఎలా ఒప్పుకుంటాడు అని చెప్పి చెప్పలేము. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో కావాలని కూడా మంచి అధికారులు, నిజాయితీగా ధర్మంగా పనిచేయాలనే అధికారులు ఉన్నా కూడా వారిపైన కావాలనే కొంతమంది విద్రోహ శక్తులు,
కొంతమందిని ఎరగా ఉపయోగించుకుంటూ వారి ద్వారా తప్పుడు కేసులు పెట్టడం ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఇది ముందు ముందు దీని మీద దర్యాప్తు జరిపినప్పుడు కనుక ఇక్కడ తప్పిదం బయటపడితే కానీ మనము ఆ సిఐ గారిని కూడా లంచం తీసుకున్నారు, తప్పు చేస్తున్నారు అనడానికి ఛాన్స్ లేదు. కానీ సోషల్ మీడియాలలో అనవసరంగా మనము ఇలాంటి విషయాల మీద వారి మీద దుష్ప్రచారాలు చేయడం, అసభ్యకరమైన పదజాలంతో పోలీసు వారిని దూషించడం ఇలాంటివి చేయడం కూడా సమంజసం కాదని చెప్పి నేను ప్రజానీకానికి హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరపున తెలియపరుస్తున్నా. నిజంగా ఆ సిఐ కనుక ఆ విధంగా లంచం తీసుకొని తప్పు చేసినట్లయితే దర్యాప్తులో తేలుతుంది, దొరుకుతాడు, ఆ శిక్షను అతను అనుభవిస్తాడు. కాబట్టి నేను మాట్లాడిన దాన్ని ప్రజలందరూ అనర్థంగా భావించొద్దు. ఏదైనా ప్రశాంతంగా, ఇప్పుడు ఆ పైసలు ఇచ్చిన వ్యక్తి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టిందని చెప్పేసి పైసలు లంచం ఇచ్చి ఆయన కేసుని మాఫీ చేసుకోవాలనుకున్నాడు. మన అట్రాసిటీ కేసు జరిగినప్పుడు అవతల వ్యక్తిని ఆ విధంగా ఆ కులం పేరుతో దూషించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో, అవతల వ్యక్తి ఎన్ని ఇబ్బందులకు గురైనాడో, మరి నిజంగా ఈయన తీసుకొని లంచం తీసుకొని ఆ కేసుని కనుక చేయకుండా ఆ పోలీసు కనుక ఆ కేసుని మాఫీ చేసినట్లయితే నిజంగా అక్కడ నిజం జరిగి ఉంటే కనుక ఆ విధంగా తిట్టి జరిగి ఉంటే కనుక అవతల పర్సన్ అన్యాయానికి గురైనట్లే కదా. ఇక్కడ అంటే నీ తోటి సహచరుని నువ్వు అన్యాయం చేద్దామని చూసినామని అర్థమవుతుంది కదా. ఇక్కడ పోలీసు వారిది తప్పే, లంచం తీసుకుంటే లంచం ఇస్తే వీరిది తప్పే. కాబట్టి లంచాలు తీసుకోవాలనే ఆలోచనను పోలీసు వారు బంద్ చేయాలి. అంతకంటే ముందు అసలు లంచం ఇవ్వాలి అనే ఆలోచనను ప్రజలు విడనాడాలి. మనం లంచం ఇవ్వనప్పుడు లంచం తీసుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారని ఇంకా అదే మనం లంచం ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన జీవితాన్ని మనము చట్టబద్ధంగా జీవితంలో వేసే ప్రతి అడుగు చట్టంతో వేయాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి లంచాలను అరికట్టగలం తప్ప లేకపోతే ఈ లంచాలను అరికట్టడం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ప్రజలలో చైతన్యం రావాలి తప్ప ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం చేయలేవు. ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకు వాళ్ళు చేయవలసిన పనులను ఈ విషయాలలో చేస్తూనే ఉన్నారు. ప్రజలలో పూర్తిగా మార్పు వస్తే తప్ప దీన్ని మనము అరికట్టలేము. కాబట్టి మొక్కై ఉన్నదే మ్రానే ఉన్నదని చెప్పి విద్యార్థి దశలోనే నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం అనే అంశాలతో కూడిన రాజ్యాంగాన్ని మీద వాళ్ళకు అవగాహన కలిగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలకు మన హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరపున సవినయంగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. 1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాలు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దశలో పోతుందంట. 1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాలు. నిజంగా ఇదంతా సక్సెస్ అయితే చాలా సంతోషం. H1B వీసా గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు. తమకు 2 వైపులా వాదనలు వచ్చాయన్నారు. అయితే సమర్థులు అమెరికాకు రావాలని తాను కోరుకుంటున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు వైట్ హౌస్ లో మీడియాకు తెలిపారు. ఈ అంశంపై నాకు 2 వైపులా వాదనలు నచ్చాయి. సమర్థవంతమైన వ్యక్తులు మన దేశంలోకి రావడానికి నేను ఇష్టపడతాను. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే నేను మాట్లాడడం లేదు. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నా. దేశంలో వ్యాపార రంగాన్ని విస్తరింపజేసేందుకు మాకు సమర్థవంతమైన నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అది H1B వీసాతో సాధ్యమవుతుంది. అందుకే నేను 2 వాదనలను సమర్థిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ భిన్నమైన వాదనలు వినిపించారు. ఓకే, ఇక చూస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిపోతుందంట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు, ఇదంతా కామనే. మంగళగిరి ఎయిమ్స్ సాంకేతిక సేవలు, కాగితరహిత వైద్య సేవలకు ప్రాధాన్యత. ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ కాగితరహిత సేవలను ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ సేవలు పొందేందుకు తొలుత అబా యాప్ను రోగులు లేదా వారి సంబంధికులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ పేరు ఏమిటి? అబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనే యాప్ను రోగులు లేదా వారికి సంబంధికులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్తో అనుసంధానం అయ్యాక సెల్ ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి రిజిస్టర్ కావాలి. చికిత్సకు వెళ్ళేటప్పుడు ఓపీ విభాగం వద్ద ఉన్న
క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కూపన్ నంబర్ వస్తుంది. దాంతో నేరుగా వైద్య సేవలు పొందడానికి వెళ్ళవచ్చు. దీనివల్ల సమయం వృధా అవుతుంది, కొంచెం ఈజీగా ఉంటుంది టెక్నాలజీ. ఇది మంచి సేవలు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరపున ధన్యవాదాలు. ఇక చూసుకోండి, డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఒక వెబ్సైట్ ఇచ్చిర్రు, www.epaylater.in epilater.in www.epilater.in అనే వెబ్సైట్ ద్వారా ₹1 చెల్లించకపోయినా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఎలాంటి ఛార్జీలు కూడా చెల్లించవలసిన అవసరం లేదు. అయితే టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రం 3.5% సర్వీస్ ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, దీంతో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మరి మనము ఏమంటారు, చెట్ల మీద ఇస్తారాకు లెక్క పెట్టదు చూడు, ఆ టైప్లో మనకు యానించో వస్తాయిలే, వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పి టకా బుక్ చేసుకున్నాం అనుకో, ప్రజలారా వినండి, మళ్ళీ ఆ టైంకి చెల్లించకపోతే 3.5% సర్వీస్ ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. చెట్ల మీద ఇస్తారాకులు కొట్టినట్టుగా బుక్ చేసుకోకండి దయచేసి. మన యొక్క స్తోమత, మన యొక్క పరిస్థితి, నిజంగా మనం ఆ సమయంకు మళ్ళీ రిటర్న్ మనం పే చేయడానికి మనం రీచ్ అవుతామా లేదా అని ఆలోచించి ఈ ఫ్రీ యాప్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను భారతదేశ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే ఈ సదుపాయాన్ని కల్పించినందుకు కూడా మన కేంద్ర ప్రభుత్వానికి హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం. సీఎం రేవంత్ పర్యటనలో తెలంగాణకు భారీ పెట్టుబడులు. తెలంగాణలో 1.79 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. 20 సంస్థలతో ఎంఓయూ చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం. షబ్బాష్ రేవంత్ రెడ్డి గారు. ఇక మీరు తిరిగి మళ్ళీ దావోస్ లో మంచి విజయాన్ని, మంచి ఫలితాలను పొంది మీరు మన రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చారని చెప్పి మేము హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరపున భావిస్తున్నాం. ఈ యొక్క ఎంఓయూల ద్వారా వచ్చిన ఫండ్ ద్వారా మీరు ప్రజలకు మంచి మేలైన పరిపాలన అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముగిసిన చంద్రబాబు భేటీ. దాదాపు గంట పాటు సాగిన సమావేశం. రాష్ట్రానికి ఆర్థిక సహకారం, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత తదితర అంశాలను కేంద్ర మంత్రి గురించిన చంద్రబాబు. ఈ చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి దొరికినట్టే ఇంకా ఆయన వివరించుకుని ఉంటాడు. ఆయన గుంటూరు నిషేధిత సిగరెట్స్, గంజాయి ధ్వంసం చేసిన కస్టమ్స్ కమిషనర్. అక్రమంగా విదేశీ నాణ్యత నకిలీ సిగరెట్లు అమ్మినా కొనినా నేరం, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు. షబ్బాష్ అధికారులకు. నారా లోకేష్ అన్నయ్య పిఎం ఎందుకు అవ్వకూడదు? గంటా రవితేజ. పిఎం ఎందుకు అవ్వకూడదు చూద్దాం. ఎందుకు? నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్ఫూర్తి. ఏపీలో లోకేష్ గేమ్ చేంజర్ అవుతారని అనుకోలేదు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరం. అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు, కానీ అన్నయ్య పిఎం కావాలి. ఏదో ఒక రోజు లోకేష్ ను ప్రధానమంత్రిగా చూడాలనేది నా కోరిక. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ. ఇది ఎట్లుందంటే ఏమంటారు, భజన టీం అని చెప్పి కొద్దిగా ఆ టైప్లో చెప్పుకోవచ్చు. అరే చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ పిఎం కావాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్, కానీ వాళ్ళ కొడుకుని పిఎం కావాలంటే ఇది భజన అని నేను భావిస్తున్నా. ప్రతి నిమిషం ప్రజల కోసమే సీతక్క. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెంట్ సమావేశానికి ఆన్లైన్ లో హాజరు. సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో ములుగు బయలుదేరిన సీతక్క. ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలు విన్న సీతక్క మీకు ప్రణామాలు. మీరు ప్రజల కోసం ఈ విధంగా మీరు సమయాన్ని వృధా చేయకుండా సర్వీస్ ఇస్తున్నందుకు మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున మీకు ధన్యవాదాలు.
ఇక చూసుకో మన కిషన్ రెడ్డి ఏమో చెప్తున్నాడు. తెలంగాణలో ఉండే కంపెనీలను దావోస్ తీసుకెళ్లి అగ్రిమెంట్ చేసుకొని అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినట్లు చూపించడం ఏందో నాకు అర్థం కాలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నన్న వాక్యం ఏందో కూడా నాకు అర్థం కాలేదు. సరే ఇది పక్కన పెడదాం. తెలంగాణలో కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలతోనే ఫండింగ్ తెచ్చిండు. రేపు ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు ఆ మంచిని ఏ ప్రభుత్వం అయినా మంచిని మెచ్చుకోవాలి, కానీ ప్రతిదాన్ని విమర్శించాలా అని ఆలోచించడం అనేది కొంచెం మంచిగా ఉండదని చెప్పి నాకు అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు, నేను మాట్లాడిన దాంట్లో మీరు నిజాలు గ్రహించాలి, అన్నదిగా భావించొద్దు. సీఎం రేవంత్ దావోస్ పర్యటన అబద్ధాలతో గడిచింది. పెట్టుబడులపై సీఎం రేవంత్ ఊదర కొడుతున్నారు. క్రిషాంక్ పెట్టుబడుల ద్వారా కంపెనీలకే లాభం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ గత ఏడాది 40,000 కోట్ల పెట్టుబడులు అని ప్రకటించారు. అందులో ఇప్పటి వరకు వచ్చినవి ఏమీ లేవు. క్రిషాంక్ ఓకే, క్రిషాంక్ గారు మీరు మంచి ప్రశ్న వేసారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు త్వరలో ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే మీరు సమాధానం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో కిడ్నీ మార్పిడిలపై సిఐడి విచారణ. కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై విచారణ. అలకనంద ఆసుపత్రి ఘటనతో విచారణకు ప్రభుత్వం ఆదేశం. ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ ఆపరేషన్లపై దర్యాప్తు చేపట్టున్న సిఐడి. ఇక సిఐడికి పోయింది, ఇంకొక కథ బయటపడుతుంది. కథ సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్. సినిమా బడ్జెట్ కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పేర్కొన్న పిటిషనర్ అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసే ఆదేశాలు ఇవ్వాలి. ఐటీ, ఈడీ, జీఎస్టీతో విచారణ జరిపించాలన్న పిటిషనర్. ప్రయాగ్రాజ్ కుంభమేళా కోసం 10,000 ఎకరాల్లో నగరం డ్రోన్ విజువల్స్. 10,000 ఎకరాలు డ్రోన్ విజువల్స్. చంద్రబాబు ప్రభుత్వం గోదావరి నుంచి నీళ్లు తీసుకొస్తుంటే రేవంత్ రెడ్డి కనీసం అడగడం లేదు, అడుకోవడం లేదు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్ననదుల నుంచి 330 టీఎంసీల ప్లగ్ వాటర్ తీసుకెళ్తామంటే కేసీఆర్ గారు గొడవపడి నిరసన తెలియజేస్తే నీళ్లు తీసుకెళ్లలేదు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నుంచి నీళ్లు తీసుకెళ్తుంటే కూడా ఈ ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని తెలిసిన విషయమే మన రేవంత్ రెడ్డి గారు. మనం సామాజిక మాధ్యమాలను చూస్తూనే ఉన్నాం. మరి వాళ్ళిద్దరికి ఉన్న మంచి ఒప్పందంతోనే మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో సైలెంట్గా ఉండొచ్చు. మరి దీనికి బదులుగా మన ఆంధ్ర నుంచి మనకి ఏమన్నా వచ్చే ఉంటే మరి వాటి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు మరి అది ఏమన్నా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయేమో. దీన్ని అన్నదిగా భావించకుండా ముందేం జరుగుతుందో చూద్దాం. ఇంకా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.